డాక్టర్ సెల్వరాజ్, విజయలక్ష్మి బాడీని పోస్టుమార్టం చేసింది మీరేగా? పోస్టుమార్టం రిపోర్టును బట్టి తను హత్య చేయబడిందని మీరనుకుంటున్నారా? పోస్టుమార్టానికి విజయలక్ష్మి బాడీ వచ్చినప్పుడు అంతా కాలిపోయింది. అందువల్ల హత్యో ఆత్మహత్యో నేను కరెక్ట్గా చెప్పలేను. సాక్షులు, మిగతా ఆధారాలు అది హత్య అని నిరూపిస్తే అప్పుడు అది హత్య అయి ఉంటుంది. దట్స్ ఆల్, యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ కెన్ ప్రొసీడ్. నథింగ్, యువర్ ఆనర్. ఏం లేదన్నాడేటండే? ఏం లేదని లేదు, మూసుకు కూర్చున్నాడు. డాక్టర్ని ప్రశ్నించి గెలవగలవాడెవ్వడు. నవ్వకూడదు, ఇది కోర్టు. దెన్ నెక్స్ట్ విట్నెస్. నీ పేరు? రాణి. నీ వృత్తి? మీరు చెప్పలేని వృత్తి. వ్యభిచారం కేసులో కోర్టు నిన్ను శిక్షించింది కదూ? నీకు ఈ సుందరం తెలుసా? తెలుసు. ఇదేంట్రా అబద్ధమాడింది? అవును, సుందరం నీకు తెలుసని చెప్పావే, ఈయన నీకెలా తెలుసు? ఆయన మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఎందుకు? దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఆ గాయం ఎలా అయ్యింది చెప్పమ్మా. బాత్రూంకి వెళ్ళినప్పుడు జారిపడ్డాను. జారిపడి ఇలా దెబ్బ తగిలిందా? అవునండి. దట్స్ ఆల్, యువర్ ఆనర్. లోకంలో పడుపు వృత్తి చేసుకునే నీలాంటి ఆడవాళ్లను నమ్మకూడదని నాకు బాగా తెలుసు. అయినా నీ మాట నమ్మాను. అందుకు మంచి బుద్ధే చెప్పావు. నిజం కోర్టులో చెప్పనని ఆ రోజు నాతో చెప్పొచ్చుగా. బాత్రూంలో పడ్డానని ఎందుకు అబద్ధమాడావు? ఏం చేయమంటారు? నేను కోర్టులో నిజం చెప్తానన్నందుకే నాకీ పరిస్థితి వచ్చింది. నేను నిజం చెప్పుంటే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు? చెప్పు. అది చెప్పు. వాళ్ళు చూడండి, నాకు మిగిలిందల్లా నా బిడ్డ ఒక్కతే. దానికోసమైనా నేను ప్రాణాలతో ఉండాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. వీరాస్వామి ఎన్నేళ్లుగా ఇక్కడుంటున్నాడు? నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇంట్లో ఎవరెవరుంటున్నారు? అతను వాళ్ళ అమ్మాయి అంతే. మీనా, మీనా, నాన్నున్నాడా? ఉన్నారమ్మా. ఒకసారి పిలుస్తావా? పిలుస్తాను. ఏం కావాలి? ఈయన లాయర్ రాజాగారు. నమస్కారం. తెలుసు, నాకు బాగా తెలుసు. నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చారో కూడా తెలుసు. సుందరం నిరపరాది, నా కళ్ళతో నేను ఏదీ చూడలేదు. ఆ విధంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలి, అవునా? ఆ విధంగా చెబితే ఈ స్థలం నాకు ఊరికే ఇస్తారు. అంతేకాకుండా డబ్బులు కూడా ఇస్తారు. ఈ మాట చెప్పడానికి వచ్చారు కదా? కాదు. అలాగైతే ఎందుకు వచ్చారు మరి? పోయినసారి కోర్టులో ఏమని చెప్పావో అదే ఈసారి కూడా ఒక్క మాట మార్చకుండా చెప్పు. అర్థం కాలా? ఇంకోసారి విను. ఆ రోజు సుందరానికి అగెనెస్ట్గా ఏమని సాక్ష్యం చెప్పావో అదే విధంగా ఈసారి కూడా నువ్వు చెప్పాలి. సార్, ఏంటి అలా చెప్పమన్నారు? ఇంకేం చెప్పమంటావు? మనం కాళ్ళు పట్టుకున్నా వాడు మార్చి చెబుతాడా? వాడు మళ్ళీ అదే చెప్తాడు. వాడు ఈసారి అదే చెప్తే? చెప్పని. వాడేం చూశాడో అదే చెప్తే చాలు.